యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. కొందరు పరిసయ్యులు వచ్చి యేసుకు ఏమి చెప్పిరి? కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని యేసుతో చెప్పాను. 2. హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని చెప్పిన పరిసయ్యులతో యేసు ఏమన్నారు? జవాబు: యేసు పరిసయ్యులతో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో, నేడును రేపును దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుచు 3వ దినమున పూర్ణసిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలనెను. 3. ప్రవక్త ఎక్కడ నశింప వీలుపడదు? జవాబు: ప్రవక్త యెరూషలేము వెలుపట నశింప వీలుపడదు. 4. కోడి తన పిల్లలను ఎక్కడ చేర్చుకును? జవాబు: కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకును. 5. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకును, అలాగే యేసు ఎవరిని చేర్చుకొనవాలని అనుకున్నారు? జవాబు: కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకును, అలాగే యేసు ఎన్నో మార్లు ఇశ్రాయేలీయులను చేర్చుకొనవలనని ఉండిను, కానీ ఇశ్రాయేలీయులు వెళ్ళకపోయెను. 6. యేసు ఇశ్రాయేలీయుల ఇల్లు ఎలా ఉండును అంటున్నారు? జవాబు: ఇశ్రాయేలీయుల ఇల్లు పాడుగా విడవబడునని యేసు పరిసయ్యులతో అన్నారు. 7. ఇశ్రాయేలీయులు మరల ఎప్పటి వరకు నన్ను చూడరని యేసు అంటున్నాడు? జవాబు: ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని ఇశ్రాయేలీయులు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని పరిసయ్యులతో యేసు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.